క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ సమర్పించు అద్దరికి నడిపించుమా అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశం మానవాళి కొరకు యేసుక్రీస్తు చేసిన మేలు. మానవాళి కొరకు యేసుక్రీస్తు చేసిన మేలు ఎంతో ప్రాముఖ్యమైన అంశం. ఇందులో అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకుని మనము విశ్వాసంలో స్థిరపడి విశ్వాస యాత్రలో విశ్వాస జీవితంలో ముందుకు సాగుతాం. పాత నిబంధన కాలంలో కూడా దేవాది దేవుడు పాప ప్రాయశ్చిత్తం చెల్లించుట అనే ప్రక్రియను ఆయన ఆరంభించాడు. ఆ ప్రక్రియ ప్రకారంగా జంతుబలి సమ్మతించి ఏ జంతువు అయితే దోషము లేనిదై ఉండాలో, ఏ జంతువు అయితే కళంకం లేనిదై ఉందో అటువంటి జంతువును, మగ జంతువును బలి అర్పణ ద్వారా పాప ప్రాయశ్చిత్తం కలుగుతుందని ప్రభువు ఆ యొక్క పాత నిబంధన కాలంలో ఏర్పాటు చేశాడు. అయితే క్రొత్త నిబంధన కాలంలో దేవాది దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి రక్షకుడిగా పంపించాడు. అది ఎలాగంటే పరవాసిగా ఉన్న యేసుక్రీస్తు ధరవాసిగా వచ్చాడు. ఈ లోకం అనేక సమస్యలతో సతమతమవుతుంది, కొట్టుమిట్టాడుతుంది. మరి ముఖ్యముగా జన్మ పాపం, కర్మ పాపములతో సతమతమవుతుంది. అటువంటి స్థితిలో మానవాళికి విమోచన కలగడానికి, రక్షణ కలగడానికి ఆయన ఒక మంచి ఏర్పాటు చేశాడు. ఆయన అదే జన్మ పాపం లేని వ్యక్తి, కర్మ పాపం లేని వ్యక్తి ఆయన తన కుమారుణ్ణి రక్షకునిగా పంపించాడు. దాని గురించి ఒక ప్రవచనం కూడా ముందే 100 సంవత్సరాల ముందు క్రితమే ఆయన ఏర్పాటు చేశాడు. యెషయా 7:14 కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. అంచేత కన్యక గర్భవతి అయి, కన్యక పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భవతి అయి కుమారుని కంది. నజరేతులో ఉండే ఒక స్త్రీ, మరియా అనే స్త్రీ, ఆమె ప్రదానము చేయబడి వివాహం కోసం కనిపెడుతుంది. ఆ స్త్రీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గర్భవతి అయి యేసు అనే నామధేయుడైన ఒక కుమారుని కన్నది. ఆ కుమారుడు స్త్రీ పురుషుల సంతానము కాదు, ఆ కుమారుడు స్త్రీ సంతానమే. అలనాడు ఏదెను తోటలో ఆదామవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు ఆదామును శపించాడు, అవ్వను శపించాడు, భూమిని శపించాడు. అంతేకాకుండా సర్పాన్ని కూడా శపించాడు. సర్పాన్ని ఏ విధంగా శపించాడు? ఆదికాండం 3:15 ఉంది. నీకును తనకును నీ సంతానమునకును
తన సంతానమునకును వైరము కలుగు చేతునన్నాడు. నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగు చేతునన్నాడు. అంటే రక్షకుడు స్త్రీ సంతానముగానే రావాలి, స్త్రీ పురుషుల సంతానముగా కాదు. స్త్రీ పురుషుల సంతానం అంటే పాప స్వభావంతో పుడుతున్నారు. పాప స్వభావంతో పుట్టిన ఎవరు కూడా రక్షకుడిగా ఉండలేడు, రాలేడు. అంచేత ప్రియమైన స్నేహితులారా, మానవాళి కొరకు యేసుక్రీస్తు చేసిన మేలు మనం ధ్యానిస్తున్నాం. ఆ మొదటి మేలు ఏమిటంటే ప్రాయశ్చిత్తం చెల్లించుట కొరకు, మానవాళి పక్షంగా ప్రాయశ్చిత్తం చెల్లించుట కొరకు పరవాసి అయిన క్రీస్తు ధరవాసిగా వచ్చాడు, పాపం లేనివాడిగా వచ్చాడు. జన్మ పాపం కానీ కర్మ పాపం కానీ లేనివాడు. ఓ సందర్భంలో యేసుప్రభు ఆ జన సమూహాలను చూచి, నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలడు? యోహాను సువార్త 8:46 ఉంది. ఎవరు నిరూపించలేరు. ఆయన జన్మమే పవిత్రమైన జన్మం. పాపరహితుడిగా పుట్టాడు, పాపం లేనివాడే జీవించాడు, పాపం లేనివాడిగానే మరణించాడు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మానవాళి రక్షణ కొరకు ఒక మనుషుడే రావాలి. ఎంచేతంటే దానికి సమాధానం హెబ్రీ పత్రిక 2:14-15 ఉంది. హెబ్రీ 2:14-15. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయను. ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున, అంటే మనుషులందరూ రక్తమాంసం గలవారైనందున వారిని రక్షించడానికి, అంతేకాదు మరణం యొక్క బలము గలవానిని, అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్తమాంసములలో పాలువాడాయను. పరలోకం నుండి వచ్చిన వాడు ఎందుకు నరావతారిగా వచ్చాడంటే ఇది కారణం. ఎంత యుక్తమైన కారణము మనం గమనిస్తున్నాం. అంతేకాదు 1 యోహాను 4వ అధ్యాయం 2-3 వచనాలు. 1 యోహాను 4:2-3. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. శరీర ఆకారంతో వచ్చాడు రక్షకుడు. జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు, పరిశుద్ధుడిగా వచ్చాడు. అంచేతే అలనాడు ఒక జంతువు బలి ఏర్పాటు చేసిన దేవుడు దోషము లేని జంతువు, కళంకం లేని జంతువు ఎలాగైతే ఏర్పాటు చేశాడో అదే రీతిలో మనుష్య రీతిగా వచ్చిన రక్షకుడు ఆయన కళంకము లేనివాడు, దోషము లేనివాడు, పాపము లేనివాడిగా వచ్చాడు. అంచేత ప్రియమైన స్నేహితులారా, మనము మొదటిది
మానవాళి కొరకు యేసుక్రీస్తు చేసిన మేలులో మొదటిది ఆయన పరవాసిగా ఉండి ధరవాసిగా వచ్చాడు. అందులో గొప్ప త్యాగం చూస్తున్నాం, మనం గొప్ప సమర్పణ చూస్తున్నాం. రెండవది అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా, అనేకులకు ప్రతిగా అంటే మానవాళి పక్షంగా, మానవాళి అందరి పక్షంగా విమోచన క్రయధనము చెల్లించుటకు he becomes our ransom. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మత్తయి 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చనని చెప్పాను. అనేకులకు ప్రతిగా యాజ్ ఎ సబ్స్టిట్యూషన్ ఫర్ మెనీ పీపుల్ he came to offer himself to become our ransom. గలతీ 1:4 కూడా ఒక సత్యాన్ని మనం చూస్తాం. గలతీ 1:4, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. పాపముల నిమిత్తము మనలను విమోచింపవలనని తను తాను అప్పగించుకొనెను. అదేవిధంగా తీతుకు రాసిన పత్రికలో 2:14 కూడా పౌలు భక్తుడు ఈ సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. తీతుకు 2:14, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మొదటిది నరావతారిగా అవతరణ, రెండవది అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా అర్పించుకొనుటకు, మూడవది మన స్థానంలో మరణించెను. He died in our place. మానవాళి పక్షంగా యేసుక్రీస్తు చేసిన మేలు ఏమిటంటే ఆయన మానవాళి పక్షంగా మరణించెను. 1 పేతురు 3:18 ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. యెషయా ప్రవక్త కూడా ఈ యొక్క సత్యాన్ని ముందుగానే ప్రవచించాడు. 53 యెషయా 53:5, మన అతిక్రమ క్రియలను బట్టి
ముందుగానే ప్రవచించాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అంచేత ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు మన స్థానంలో మానవాళి పక్షంగా మరణించాను. హీ డైడ్ ఇన్ అవర్ ప్లేస్. హీ డైడ్ ఇన్ అవర్ ప్లేస్. గలతీ 3:13 3:13 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. క్రీస్తు మన స్థానంలో మరణించెను. 4వది, మన పాపముల విషయమై చనిపోయెను. He died for our sins. He died for our sins. 1 పేతురు 2:24 దేవుని మాటలు ఇలా ఉన్నాయి. 1 పేతురు 2:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మ్రాన్ అంటే సిలువను సూచిస్తుంది. తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. అతడు పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అదేవిధంగా యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. యెషయా 53:12 ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. యేసుప్రభు వారు శిలువ మరణం పొందుతున్నప్పుడు ఒక ప్రార్థన చేశాడు దేవునికి. ఏమని? తండ్రి, వీరేమి చేస్తున్నారా? వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. అంతకుముందు ఉపదేశాల్లో నీ శత్రువులను ప్రేమించమన్నాడు, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థించమన్నాడు. శిలువలో ఆయన చెప్పిన బోధ ఆయన పాటిస్తున్నాడు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు మానవ పక్షంగా నరావతారిగా అవతరించాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఆయన అర్పించుకున్నాడు. ఆయన మన స్థానంలో మరణించాడు. మన పాపముల విషయమై చనిపోయాడు. తర్వాత ఒక బలి అర్పణగా చనిపోయాను. 5వది, యేసుక్రీస్తు మానవుల పక్షంగా ఒక బలి అర్పణగా చనిపోయాను. ఈ డైడ్ యాజ్ ఎ సాక్రిఫైస్. ఎఫెసీ 5:2 పౌలు భక్తుడు ఈ సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. ఎఫెసీ 5:2 క్రీస్తు మిమ్ముని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఈ ప్రేమ అది అగాపే ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ, నిబద్ధతతో కూడిన ప్రేమ. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి
పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. 6వది, మొదటిది నరావతారిగా అవతరణ, 2వది అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా అప్పగించుకొనెను, 3వది మన స్థానంలో మరణించెను, 4వది మన పాపముల విషయమై చనిపోయెను, 5వది ఓ బలి అర్పణగా చనిపోయెను, 6వది తనంతట తానే ప్రాణాన్ని పెట్టెను. జీసస్ డైడ్ విల్లింగ్లీ. ఇట్స్ ఎ వాలంటరీ డెత్. తనంతట తానే ప్రాణముని పెట్టాను. యోహాను 10:18 యోహాను భక్తుడు ఇలా తెలియజేస్తున్నాడు. యోహాను 10:18 ఎవడనూ నా ప్రాణము తీసుకొనడు, నీ అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతున్నా నేను. ఈ లోకంలో ఎవరు ఇటువంటి మాటలు చెప్పగలిగాడు? ప్రియమైన స్నేహితులారా, ఎవరు కూడా ఇలా చెప్పలేదు. ఇటువంటి ప్రకటనలు ఎవరు కూడా చేయలేదు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతున్నా నేను. ఎంత గొప్ప త్యాగం ప్రియమైన స్నేహితులారు! మానవాళి కొరకు యేసుక్రీస్తు చేసిన మేలు వర్ణనాతీతము. ఏ భాషలో కూడా సరిపోదు దీన్ని వర్ణించడానికి. తర్వాత 7వది, మనలను దేవునితో సమాధానపరిచెను. It reconciles us to God. రోమా 5:10 దేవుని వాక్యం ఎలా చెప్తుంది? రోమా 5:10 ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షింపబడదుము. 2 కొరింథీ 5:18 పౌలు భక్తుడు ఇలా తెలియజేస్తున్నాడు. 2 కొరింథీ 5:18 సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని. దేవుడి యొక్క ఏర్పాటు ఎలా ఉందంటే, క్రీస్తు ద్వారా మానవాళిని సమాధానపరచుకోవడానికి దేవుడు క్రీస్తుని పంపించాడు. పరవాసి అయిన క్రీస్తును ధరవాసిగా పంపించాడు. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాను. చివరగా దేవునికి మానవాళికి ఉండే సంబంధం తెగిపోయింది కనుక ఆ సంబంధాన్ని పునరుద్ధరించడానికి యేసుక్రీస్తు మేలు చేశాడు. He restored our fellowship with God. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 10వ వచనంలో 1 తెస్సలోనిక 5:10 మనము మేలుకొని ఉన్నను అంటే జీవించుచున్నాను, నిద్రపోవచ్చున్నాను
మరణించినను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఇందులో ఎంతో గంభీరమైన మర్మం ఉంది ప్రియమైన స్నేహితులారా. క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి జీవిస్తున్న వారు, తర్వాత క్రీస్తునందు మరణించిన వారు, ఈ రెండు వర్గాల వారు క్రీస్తుతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. అంటే జీవించుచున్నప్పుడు క్రైస్తవులు క్రీస్తు యొక్క కృప, సహాయం, నడిపింపు, ఆయన యొక్క సహాయాలు దొరుకుతాయి. మరణం ద్వారా నిద్రించినప్పుడు వారు పరదేశంలో ఉంటారు, పాతాళంలోకి వెళ్ళరు వారు. ఆ విధంగా ఆ సహవాసం, ఫెలోషిప్ ఈజ్ రెస్టోర్డ్, పునరుద్ధరింపబడింది. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మానవాళి కొరకు యేసుక్రీస్తు చేసిన మేలు, గొప్ప మేలు చేశాడు ఆయన. పాప ప్రాయశ్చిత్తం కొరకు ఆయన పరవాసాయి ఉండి ధరవాసగా వచ్చాడు, పాపరహితుడిగా వచ్చాడు, పాపం లేనివాడిగా జీవించాడు, పాపం లేనివాడిగానే మరణించాడు. ఆ కారణాన దేవుడు ఆయనను పునరుద్ధానం చేశాడు. రెండవది, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఆయన చెల్లించుటకు వచ్చాడు. మన స్థానంలో మరణించాడు, మన పాపముల విషయమై చనిపోయాడు, ఒక బలి అర్పణగా చనిపోయాడు, తనంతట తానే ప్రాణాన్ని పెట్టాడు, మనలను దేవునితో సమాధానపరిచాడు. అంతేకాకుండా మానవాళికిని దేనికి తెగిపోయిన సంబంధాన్ని ఆయన మళ్ళీ పునరుద్ధరించాడు. దేవుడి మాటలను దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మరొకసారి మీకు స్తుతులు, స్తోత్రములు. యేసుక్రీస్తు మానవాళికి చేసిన మేలు అనే అంశాన్ని ధ్యానించాం దేవా. ప్రభా, కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు గ్రహించాం, తెలుసుకున్నాం తండ్రి. వాటిని నమ్ముతున్నాం దేవా. మీకు స్తోత్రం తండ్రి. నరావతారిగా వచ్చాడు, పాప ప్రాయశ్చిత్తాన్ని చెల్లించాడు ప్రభా. మనందరి పక్షంగా ఆయన మరణించాడు, పాపములను బట్టి ఆయన చనిపోయాడు, మా పాపములను బట్టి. అంతేకాకుండా తండ్రి, బలి అర్పణగా చనిపోయాడు. ఆయన తనంతట తానే ప్రాణాన్ని పెట్టాడు, మానవాళిని దేవునితో సమాధానపరిచాడు. అంతేకాకుండా తెగిపోయిన సహవాసం ఆయన మళ్ళీ పునరుద్ధరించాడని ఈ సత్యాన్ని బట్టి మీకు స్తోత్రములు. విత్తబడిన వాక్యాన్ని దీవించండి, వింటున్న వారిని ఆశీర్వదించండి తండ్రి. కల్వరి టీవీ యాజమాన్యాన్ని దీవించండి, సిబ్బందిని దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.